యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. యేసు తిరు హృదయ దేవాలయము ఒట్లూరు విచారణ గత 106 సంవత్సరాల నుంచి ఈ యొక్క యేసు తిరు హృదయ మహోత్సవ వేడుకలు ఇక ఒట్లూరు విచారణ ప్రాంతాల్లో ఎంత గొప్పగాను సంతోషముగా ఎంతోమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక పండుగలో పాల్గొంటున్నారు. మరి ఈ సంవత్సరం ప్రత్యేకముగా జూబిలీ మహోత్సవ పండుగలో ఈ యొక్క 24వ వార్షికోత్సవ మహోత్సవాన్ని, అదేవిధంగా యేసు ప్రభుని యొక్క తిరు హృదయ 107వ వార్షికోత్సవ మహోత్సవాన్ని ఈ సంవత్సరం ప్రత్యేకముగా కొనియాడుతున్నది. దీని సందర్భంగా దాదాపుగా రేపటి నుంచి అనగా 19వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఇక నవదిన ప్రార్థనలతోనూ అనేకమైన దైవ కార్యక్రమాలతో ఇక పరిశుద్ధ పండుగలో పాల్గొనడానికి మిమ్మల్ని అందరినీ మేము ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత, మరి అనేక మంది గురువులు, కన్యాస్త్రీలు, దైవ విశ్వాసులు, ముఖ్యంగా ఏలూరు మేత్రాసన మా యొక్క జగద్గురువులు పీఠాధిపతులైనటువంటి జయరావు పొలిమేర గారు రావడం అనేది గొప్ప విశేషంగా భావిస్తున్నాం. కనుక ఇంతటి మహోత్సవానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఆ యొక్క మరియ తల్లి యొక్క దీవెనలు, యేసు ప్రభుని యొక్క దీవెనలు, మరి జూబిలీ మహోత్సవ వేడుకలు అందరి కుటుంబాల్లో ఉండాలని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క భక్తులను, విశ్వాసులను, యాత్రికులను ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాము. సార్, ఇప్పుడు సుమారు ఎంతమంది భక్తులు రావచ్చని మీ అంచనా? దాదాపుగా ఒక 2000 మంది భక్తులు వస్తూ ఉంటారండి వివిధ ప్రాంతాల నుంచి. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రమే కానీ, కర్ణాటక రాష్ట్రమే కానీ, ఇలాగ వేరే వేరే ప్రాంతాల నుంచి ఇంచుమించు ఒక 2000 మంది భక్తుల నుంచి 3000 వరకు ఉండవచ్చని మా అంచనా. సార్, ఇక్కడ ప్రధానంగా ఈ చర్చి యొక్క విశిష్టత, మహిమ, ఆ యొక్క గత టవర్ దగ్గర ఉన్నటువంటి రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి మినీ బైపాస్ ప్రక్కన ఒక టవర్, అది ఒక 24 సంవత్సరాల క్రితం ఒక అద్భుతం అనేది జరిగింది. అక్కడ దేవుని యొక్క అనుగ్రహాలు, ఆ యొక్క చుట్టుప్రక్కల రవాణా సౌకర్యాలు వెళ్ళే వారందరూ కూడా అక్కడ ప్రార్థించుకోవడం, రాత్రి ప్రార్థించుకోవడం, అలాగా అనేకమంది గొప్ప కోరికలతో, వారి ఆలోచనలతో అక్కడికి వెళ్ళి ప్రార్థించుకోవడం ద్వారా వాళ్ళకి చాలామంది ఉద్యోగాలు, అదేవిధంగా జబ్బుల నుంచి స్వస్థ కలగడం, అలాగే అనేక విధాలుగా వాళ్ళు అనేక అద్భుతాలు పొందుతున్నారు. అప్పటి నుంచి ఈ యొక్క మహోత్సవము చాలా గొప్పదనంగా మేము చేయడానికి మేము నిర్వాహక కమిటీ అందరూ కూడా గుమికూడి ఈ మహోత్సవాన్ని జరుపుతున్నాం.